నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. సో ఈరోజు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి లేటెస్ట్ థెరపీస్ ఏంటో తెలుసుకుందాం. సో లేటెస్ట్ అంటున్నాను కదా, యూజువలీ ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఇది ముందు నుంచి ఈ థెరపీస్ ఉన్నాయి అంగస్తంభన ప్రాబ్లం కంటూ. సో మనకు ఇండియాకి ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మనకు వచ్చాయన్నమాట. సో లేటెస్ట్ థెరపీ అని ఎందుకు అనాలి అంటే ఈ థెరపీస్ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవు. సో అందులో ఫస్ట్ది ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ, లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాము. అంగానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా సౌండ్ వేవ్స్ ద్వారా షాక్ వేవ్ థెరపీని ఇవ్వడాన్ని లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. దీంతో ఏమవుతుంది అంటే అంగంలోని కణజాలం అంటే పెన్నిస్లో ఏదైతే ఆ టిష్యూ ఉంటుందో అది స్టిమ్యులేట్ అవుతుంది. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఈ వేవ్స్ వెళ్ళి దాన్ని బొంబార్డ్ చేసి కణజాలాన్ని యాక్టివేట్ చేసి రిజ్యువినేట్ చేసి నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే కొత్త రక్తనాళాలు ఏర్పడతాయో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి మన కోరికలకు తగ్గట్టు అంగము స్తంభించడం అనేది జరుగుతుంది. ఇది దీంట్లో సైన్స్. షాక్ వేవ్ థెరపీ ఇది సెషన్స్ వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకేసారితో ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చేది. ఇది సింపుల్ కంపేర్ టు మన ఫిజియోథెరపీ ఎలాగైతే మజిల్స్కి చేసి ఇట్లా ఇంప్రవైజ్ చేస్తామో ఈ షాక్ వేవ్ థెరపీ కూడా అలా సెషన్స్ వైజ్ అంగానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఒక ట్యాబ్లెట్తోనో ఒక ఇంజెక్షన్తోనో ఒక ఆపరేషన్తోనో అంగస్తంభన వెంటనే వచ్చేసేటట్టు చేయదు. చిన్నగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. దీంతో పాటు ఏంటి అంటే ఇంకో లేటెస్ట్ థెరపీస్లో ఇంకొకటి పీ షాట్స్ అంటాం. పీ షాట్స్ అంటే ఏంటంటే అంగానికి ఇంజెక్షన్స్. ఏం ఇంజెక్షన్స్ ఇస్తాము? మన రక్తంలోని ప్లాస్మానే సెడిమెంట్ చేసి అంటే థిక్ చేసి పైన ఉండే ద్రవాన్ని తీసి దాన్ని కొద్ది పర్సెంట్లో అంగానికి రెండు వైపులా అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంజెక్షన్స్ గుచ్చడం అనేది జరుగుతుంది. దాంతో ఏమవుతుంది అంటే అంగంలో సేమ్ ఈ మనము షాక్ వేవ్ థెరపీతో ఇచ్చిన ఎఫెక్ట్కి ఇంకొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ వచ్చి లోపల కణజాలంలో మార్పులు జరిగి రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. యూజువలీ ఇది నేను యంగ్ స్టూడెంట్స్ కానీ యంగ్ పిల్లల్లో మనం అడ్వైస్ చెయ్యము. ఎందుకు అంటే వాళ్ళకి సైకలాజికల్గా ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకని పీ షాట్స్ అనేది ఎల్డర్లీ ఏజ్లో ఉపయోగపడుతుంది. కానీ దట్టు షాక్ వేవ్ థెరపీ వర్క్ చేయనప్పుడు అసలు మనకు ఎరెక్షన్సే రానప్పుడు మనం దానికి వెళ్ళచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెనియల్ ఇంప్లాంట్స్. పెనియల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? అంగంలోని కణజాలాన్ని కొద్దిగా పైప్ లాగా ఒక సిలికాన్ రాడ్స్ లాగా పెట్టి అంగం గట్టిగా పడటానికి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం పెనియల్ ఇంప్లాంట్స్ అంటాం. ఈ పెనియల్ ఇంప్లాంట్స్ ఏంటి అంటే అస్సలు అంగస్తంభన నిల్ అంటే రక్త ప్రసరణ లేదు, ఇంకా వర్కౌట్ కాదంటే షాక్ వేవ్ థెరపీస్ కానీ పీ షాట్స్ కానీ ఇవేమీ వర్కౌట్ కావట్లేదు, మెడికేషన్స్ కూడా అసలు కొద్దిగా కూడా హెల్ప్ కావట్లేదు అన్నప్పుడు ఈ పెనియల్ ఇంప్లాంట్స్కి వెళ్తాము. పెనియల్ ఇంప్లాంట్స్ ఏంటంటే వాళ్ళకి ఇది గన్ షాట్ 100% ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ లేటెస్ట్ థెరపీస్ అన్నమాట ఈ ఈ పురుషాంగస్తంభన లోపాలు. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఏదో అయిపోతుంది అసలు నేను ఇంకా నా జీవితంలో సెక్స్ లేదు అన్న ఇబ్బందులు ఏం లేవు. ఏవైనా మనము ఇప్పుడు ప్రొవైడ్ చేయగలుగుతాం. దీనికి మీకు అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.